బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. దిస్ ఈజ్ సాయి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు ఏంటంటే ఒక ఛాలెంజ్ టైప్ అనమాట. మేమైతే విజయవాడ వచ్చాము, కానీ నేను కాస్మెటిక్స్ ఏమీ తెచ్చుకోలేదండి. నేను యూజ్ చేసేదే కొంచెం, సో ఆ కొంచెం కూడా తెచ్చుకోలేదు. నేనేం మేకప్ ప్రొఫెషన్ ఏం కాదండి. సో సింపుల్గా ఎలా మేకప్ చేసుకోవాలి ఏంటి అనేది మాత్రమే చూపిస్తాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. హెయిర్కి కొంచెం ప్లక్కర్ అయితే పెట్టేసుకుందాము. సింపుల్ మేకప్ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లేకపోతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండి. సో అప్లై ద మాయిశ్చరైజర్ ఆన్ యువర్ ఫేస్. మాయిశ్చరైజర్ మీరు ఏ బ్రాండ్ అయినా అప్లై చేసుకోవచ్చండి. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నేను యూజ్ చేసిందే యూజ్ చేయాలని అయితే ఏమీ లేదు. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు, చాలా ఉంటాయి కదా. ఒక 2 మినిట్స్ అయితే ఆరనివ్వండి. కొంచెం స్కిన్లో అబ్జర్వ్ చేసుకోవాలి కదా, అప్పుడే మనం ఏ మేకప్ వేసుకున్నా సరే ఏదైనా సరే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. అంటే స్కిన్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసే ఎలాంటి క్రీమ్స్ అయినా సరే. సో మస్ట్ అండ్ షుడ్గా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి. ఎవరు నన్ను తిట్టుకోవద్దు, మేకప్ దీని గురించా ఇంతసేపు చేశారని చెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన అమ్మమ్మల కాలం నుంచి యూజ్ చేస్తున్న ఫెయిర్ అండ్ లవ్లీ. దీన్నే కొత్తగా గ్లో అండ్ లవ్లీ అని పెట్టారు కదా, సో అదైతే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేనైతే పాండ్స్ వైట్ బ్యూటీ యూజ్ చేస్తానండి డైలీ యూజ్కి. సో ఇప్పుడు మనం ఏం చేయలేం, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి. నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నానండి ఫెయిర్ అండ్ లవ్లీ. తప్పక యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీ దగ్గర ఫౌండేషన్ ఉంటే ఫౌండేషన్ అప్లై చేసుకోవచ్చు. బీబీ క్రీమ్, సిసి క్రీమ్ అలాంటివి ఏమైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ క్రీమ్సే కాదండి. నేను సింపుల్ మేకప్ చెప్తున్నాను కాబట్టి ఇదైతే యూజ్ చేస్తున్నాను అనమాట. ఫెయిర్ అండ్ లవ్లీ ఎంతమంది యూజ్ చేస్తున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేయడము. నాకు ఓకే, నాట్ బ్యాడ్ అనిపించండి. ఎప్పుడు నేను యూజ్ చేయలేదు, అసలు ఫస్ట్ టైం అనమాట యూజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ పాండ్స్ పౌడర్. మీరు ఈ పౌడర్ ప్లేస్లో కాంపాక్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఆయిల్నెస్ అనేది ఎక్కడ ఎక్కువగా అనిపిస్తుందో అక్కడ అయితే పౌడర్ని బాగా అప్లై చేసుకోండి. ఐస్ కింద, టీ జోన్ ప్లేసెస్లో కొంతమందికి ఉంటుంది కదా, సో అలాంటి ప్లేసెస్లో ఎక్కువగా అప్లై చేసుకోండి. ఫ్రెష్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా స్టార్టింగే లిప్ బామ్ వేసుకోవాలి, కానీ మనం మర్చిపోయాం కదా, సో ఏం చేయలేం. నెక్స్ట్ వన్ లిప్స్టిక్. నేనైతే లిప్స్టిక్ని ఐ షాడోస్గా యూజ్ చేస్తానండి. సో మీ దగ్గర ఏ కలర్ ఉన్నా సరే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, నీట్గా కూడా ఉంటుంది అనమాట. కానీ బ్లెండ్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా బ్లెండ్ చేసుకోండి. మీరు నా ఐస్ చూసారు కదా, చాలా న్యాచురల్గా ఉన్నాయి. లిప్స్టిక్ని నేను బ్లష్గా కూడా యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ చూసారా మనం వేసుకున్నట్లు తెలిసిపోతుంది కదా, దానికోసం మళ్ళీ పౌడర్ రాసుకోవాలి. నావైతే వాటరీ ఐస్ అండి. సో దానివల్ల నేను కింద పైన కూడా ఐలైనర్ అప్లై చేస్తాను, కాటుక అప్లై చేయను. ఎంత కాస్ట్లీది తీసుకున్నా సరే నాకు కిందకి స్ప్రెడ్ అయిపోతుంది. సో మీరు కాటుకి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఐలైనర్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, కలర్లోకి వెళ్ళిందంటే మండిపోతుంది అనమాట, తెలుసు కదా. సో చూసారు కదా నా ఐస్ ఎంత బాగున్నాయో. నెక్స్ట్ అయితే లిప్ లైనర్ వేసుకున్న తర్వాత లిప్స్టిక్ వేసుకోండి, లేకపోతే లిప్స్టిక్ వేసుకున్న తర్వాత లిప్ లైనర్ అన్న వేసుకోవచ్చు. లిప్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఓన్లీ లిప్స్టిక్ అప్లై చేసుకొని వదిలేయద్దు. లిప్ లైనర్ యూజ్ చేయడం వల్ల మనకి లిప్స్ షేప్ అనేది పర్ఫెక్ట్గా అనిపిస్తుందండి. సో మీరే చూడండి. నెక్స్ట్ నేను ఇంకా కాటుక అండ్ ఐబ్రోస్ అయితే ఫిల్ చేయలేదు, ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను. చూడండి, కాటుక ఐలైనర్ వేసిన తర్వాత కన్నా ఐలైనర్ వేయక ముందు కాటుక వేసుకొని ఐలైనర్ దాని మీద వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అండ్ అలా చేయడం వల్ల మనకి కాటుక కూడా కిందకి స్మజ్ అవ్వకుండా ఉంటుందండి. ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటుందన్నమాట. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటి వరకు ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ కాజల్ పెన్సిల్ని నేను ఐబ్రోస్కి కూడా యూజ్ చేస్తున్నానండి. ఐబ్రోస్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి వేయకూడదు, మనం వేసినట్లు తెలిసిపోతుంది. ఫైనల్లీ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కాస్ట్యూమ్స్ బట్టి కూడా మన లుక్ అనేది బాగుంటుంది. సో ఒకసారి చూసేయండి.
సింపుల్ మేకప్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. బాయ్.